సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే విపరీతంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే బంగారం ఫిజికల్ జ్యువెలరీస్ గానీ, ఆర్నమెంట్స్ గానీ కొనేవాళ్ళు ఉంటారో, ఈటీఎఫ్ గూడా కొనేవాళ్ళు ఉంటారు. సో, ఇది రైట్ టైమ్ అంటారా కొనడానికి? ఇది గోల్డ్ ప్రైస్ అయితే యాక్చువల్‌గా ఆల్ టైమ్ హై అయిపోయిందండి గోల్డ్ అనేది. మనం చూస్తున్నాం రీసెంట్ ఫాస్ట్‌గా పడుతున్నాయి కూడా. గోల్డ్ ప్రైసెస్ కానియండి, సిల్వర్ ప్రైసెస్ కానియండి, మళ్ళీ కొంచెం కరెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో, ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హై అయిపోయింది, సిల్వర్ ప్రైస్ కూడా ఆల్ టైమ్ హై అయిపోయినప్పుడు నెక్స్ట్ బెట్‌గా కాపర్ మీద వెళ్తారు. సో, ఇలా కాపర్ కూడా బాగా పెరుగుతుంది రోజు రోజుకి. యాక్చువల్‌గా ఏంటంటే కాపర్ అంత పెరగకూడదు, బట్ 40% ఇచ్చింది 1 ఇయర్‌లోనే. సో, అది కూడా అలా పెరగడం వల్ల ఏమైందంటే మీరు చూస్తే ఏదన్నా కాపర్‌కి సంబంధించిన ఈ కేబుల్స్ ఏవైతే ఉంటాయో, ఫిన్లాగ్ కేబుల్స్ వాళ్ళు కానీ వాళ్ళ స్టాక్స్ పడిపోతున్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే కాపర్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా ఈ ప్రతి ఒక్క కరెంట్ వైర్‌లో ఉండేది కాపరే. స్విచ్ బోర్డ్స్‌లో ఉండేది కాపరే. మనకి ఈవెన్ బ్యాటరీస్‌లో లేకపోతే మనకి వాల్ క్లాక్‌లో ఎక్కడ చూసినా కాపరే ఉంటుంది. సో, ఈ కాపర్ ఎప్పుడైతే రేట్ పెరుగుతుందో ఇదేంటంటే డే టు డే కన్సంప్షన్ కావాలి మనకి. సో, రేపు రాబోయే రోజుల్లో ఇదే కనుక కాపర్ బాగా కంటిన్యూ అయింది, పెరిగింది అనుకుంటే మనకి రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది ఈ కేబుల్ ప్రైస్ వల్ల. సో, కాబట్టి ఏంటంటే ఈ కాపర్ అలా అమాంతం పెరగదండి. యాక్చువల్‌గా ఎప్పుడు ఒక కట్ ఆఫ్ వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. యాక్చువల్‌గా ఏంటంటే అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ గోల్డ్ అనేది 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే ఈ రష్యా కానియండి, చైనా కానియండి, మన ఇండియన్ గవర్నమెంట్ కానియండి, ఎవరైనా సరే యూఎస్ బాండ్స్ కొంటారు. కొంచెం సర్ప్లస్ అమౌంట్ ఉంది అంటే మాత్రం ఒక యూఎస్ బాండ్స్ కొనటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అనమాట. అయితే ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మా దగ్గర మీది ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని మేము తిరిగి మీకు ఇవ్వమని చెప్పారు.